హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. రేపే గ్రూప్ 1 ఎగ్జామ్. తెలంగాణ ఆస్పిరెంట్స్ అందరికీ ఐ విష్ యూ వెరీ 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 ఆల్ ద బెస్ట్ ఫర్ ద గ్రూప్ 1 ఎగ్జామ్. రేపే అండి మీ గ్రూప్ 1 ఎగ్జామ్. ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ఎప్పుడా ఎగ్జామ్ అని చూస్తున్నారు. ఆల్రెడీ 2 times రాసేసారు. ఇది మళ్ళీ 3rd రాయబోతున్నారు. ఐ విష్ దిస్ టైమ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండ్ ఈసారి ఈ ఇయర్ అయిపోయే లోపల అందరికీ పోస్టింగ్స్ వచ్చేస్తాయని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఏం లేదండి, ఒకసారి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయి, ఒకసారి లాస్ట్ మినిట్లో టిప్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఒకసారి మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయని ఈ వీడియో చేస్తున్నాము. సో మెయిన్గా ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ మీ ఎగ్జామ్ టైమింగ్స్ అందరికీ తెలిసే ఉంటాయి ఆల్రెడీ. 10:30 to 1 o'clock, మార్నింగ్ 10:30 AM నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు మీ ఎగ్జామ్ ఉంటుందండి. అండ్ సో మెయిన్ టైమింగ్స్ ఏంటి అంటే, మీరు 10 లోపు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిపోవాలి. 10 లోపు యూ షుడ్ బీ ఇన్ ద సెంటర్లో వెళ్ళిపోవాలి. అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, మీ ఇంటి దగ్గర నుంచి కానీ మీ హాస్టల్స్ దగ్గర నుంచి కానీ సెంటర్కి 9:30 లోపు వెళ్ళిపోయేలా చూసుకోండి. మ్యాక్సిమం 9:30, ఇంతకన్నా ఎక్కువ టైం పెట్టుకోవద్దండి. ఎందుకంటే మరి మీకు ట్రాఫిక్ ఏమన్నా ఇబ్బంది ఉండొచ్చు, ఇవి ఇబ్బంది ఉండొచ్చు. సో మ్యాక్సిమం 9, ఇంకా సేఫ్ ఏంటి అంటే 9 to 9:30 లోపల సెంటర్లోకి వెళ్ళిపోండి. ఓకేనా? దిట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ. మీ సెంటర్ మీ దగ్గర నుంచి ఎంత దూరమో దాన్ని బట్టి చూసుకొని మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సెంటర్ దగ్గరికి రీచ్ అయిపోండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి. ఒక గవర్నమెంట్ ఇష్యూడ్ ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్ ఏదైనా పర్వాలేదు. లైక్ ఆధార్ కార్డా, పాన్ కార్డా, ఎలక్షన్ ఓటర్ ఐడినా, అలా ఏదైనా ఒకటి గవర్నమెంట్ ఇష్యూడ్ వ్యాలిడ్ ఐడి కార్డ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఓకే. నెక్స్ట్ మీరు ఏమేమి తీసుకెళ్ళాలి. మీ హాల్ టికెట్ ఆబ్వియస్లీ తీసుకెళ్తారు. హాల్ టికెట్ మీద మెయిన్ ఈసారి ఏంటి అంటే ఫోటో మీరు దట్టు రీసెంట్గా, అంటే ఒక 3 months లోపల తీసుకున్న ఫోటో అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాము అంటున్నారు. సో మీరు రీసెంట్గా తీసుకునే ఫోటో ఉంటే అది పేస్ట్ చేసేయండి హాల్ టికెట్ మీద. వాళ్ళు అక్కడ ప్లేస్ ఇచ్చారన్నమాట. సో లేదు అంటే మీరు ఇప్పటికీ ఇంకా టైం ఏమి అయిపోలేదు, మీరు వెళ్ళి త్వరగా తీయించుకొని దాని మీద పేస్ట్ చేసేస్తే బెటర్. ఎందుకంటే మరి పాత ఫొటోస్ పెడితే మీరు ఇందులో ఒకేలా లేరు, రీసెంట్ది కాదు అనేది ప్రాబ్లం అవ్వచ్చు. సో ఎందుకు అనవసరంగా రిస్క్. పక్కనే 100 రూపాయలు పెడితే ఒక 8 ఫోటోలు ఇస్తారు, అది చేసేయడం బెటర్. సరేనా? ఇంకోటి సార్ వాళ్ళు ఏం పెట్టారంటే 1 నిమిషం నిబంధన అంటారు, మీకు ఐడియా ఉంటుంది. 1 నిమిషం లేట్ అయినా కూడా వాళ్ళు మనల్ని అలౌ చేయరండి. సో బెటర్ ఫాలో దిస్ టైమింగ్స్. చాలా సేఫ్. మనకు టెన్షన్ లాస్ట్ మూమెంట్లో టెన్షన్ పడే బదులు ఈ టైమింగ్స్లో వెళ్ళడం చాలా చాలా బెటర్. 10కి 1 నిమిషం లేట్ అయినా లోపల రానిరు. ఇంకా మీరు లోపలికి వెళ్ళి 10 to 10:30 ఆ మధ్యలో ఏం చేయాలంటే, ఇంకా మీరు బయోమెట్రిక్ ఉంటుంది ఈసారి. సో బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి మీరు చేతికి మెహందీ ఏమన్నా ఉంటే ఎట్లో గట్లా తీసేయడం కానీ, తర్వాత ప్రింటెడ్ ఏమన్నా ఇంకా అందుకోవడం అలా ఏమన్నా ఉంటే హ్యాండ్స్ కొంచెం నీట్గా వాష్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే బయోమెట్రిక్ తీసుకుంటారు అక్కడ. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే, షుడ్ ఓన్లీ వేర్ చెప్పల్స్. అంటే మీ కాళ్ళు వాళ్ళకి కనిపించాలి నీట్గా. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఈ రూల్ ఉందంట, బట్ నాకు అంత ఐడియా లేదు. ఓన్లీ చెప్పల్స్ వేసుకోవాలి, నో షూస్ కానీ, బూట్స్ కానీ, నో షూస్. అండ్ ఇంకోటి ఏంటంటే క్రాక్స్ ఉంటాయండి, ఒక మోడల్ ఇలా మన కాళ్ళంతా కవర్ అయిపోతుంది అనమాట, ఇలా మొత్తం కవర్ అయిపోతుంది. ఆ మోడల్ కూడా మ్యాక్సిమం అలౌ చెయ్యరు అంట. సో బెటర్ అక్కడ వెళ్ళి మనం గొడవపడ్డం కన్నా ఇక్కడే కొంచెం వాళ్ళు నీట్గా చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేశారు, షుడ్ నాట్ వేర్ షూస్ అలా అని. సో డోంట్ వేర్ షూస్, ఓన్లీ చెప్పలు చేసుకుని వెళ్ళండి. ఓకేనా? మెయిన్ థింగ్స్ ఐడి కార్డ్ అయిపోయింది. నెక్స్ట్ హాల్ టికెట్, నెక్స్ట్ తర్వాత మన ఫొటోస్,
ఇది తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మన జ్యువెలరీ ఉంటుంది కదా, జ్యువెలరీ కూడా ఏది తీసుకెళ్ళకూడదు అని చెప్తారు. బెటర్ అండి. అంటే ఇప్పుడు మన కడియాలు కానీ, ఉంగరాలు కానీ, ఏమైనా మెడలో చైన్లు కానీ అలాంటివి ఏమి తీసుకెళ్ళకూడదు అనమాట. సో టోటల్ మన ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ పాటికి అందరు ప్రిపేర్ అయిపోయి ఉంటారు. ఇంకేం టెన్షన్ పడకండి. ఇప్పుడు జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ఇంతకుమించి ఏం చేయలేం. ఇన్ని రోజులు చదివిండేదే చదివేసి ఉంటాం. ఇప్పుడు మనం చదివితే టెన్షన్ తప్ప ఇంకేమీ రాదు. సో జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, నీట్గా ప్రశాంతంగా. ఇప్పుడు అన్ని బుక్స్ ఇంకా మీకు చదవాలనుకుంటే 8 లోపల అన్నీ చదివేసి తినేసి హ్యాపీగా పడుకోండి. మార్నింగ్ త్వరగా లేయండి, ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి లైట్ ఫుడ్ ఏదైనా తీసుకోండి. ఇడ్లీ అట్లా ఏమన్నా టిఫిన్ తీసుకోండి. లైట్ ఫుడ్ తీసుకొని సెంటర్కి స్టార్ట్ అయిపోయి, చెప్పాను కదా మ్యాక్సిమం 9 లోపల ఉండండి. ఓకేనా? మ్యాక్సిమం 9 లోపల ఉంటే బెస్ట్ మనకు. 9 లేదు అనుకుంటే 9:30 లోపు వెళ్ళండి. ఇంతకు మించి టైం దూరం పెట్టుకోవద్దండి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎంతమంది రాస్తున్నారో తెలుసా మీకు? ఈసారి ఆల్మోస్ట్ 4.03 lakh మెంబర్స్ రాస్తున్నారు. 4.03 lakh మెంబర్స్. ఓకేనా? టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఆర్ టీజీపీఎస్సి, రీసెంట్గా నేమ్ చేంజ్ చేశారు కదా వీళ్ళు. టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ 4.33 lakh మెంబర్స్ రాస్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటి అంటే దిస్ వన్ అండి, చెప్పులు చేసుకొని వెళ్ళాలి, నో షూస్. ఓకేనా? సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ అందరూ బాగా రాయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంతకన్నా మీకు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.